నమస్తే సార్. నమస్తే సార్, ఇది రీసెంట్గా ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే మహేష్ బాబు గారికి వచ్చేసి ఈడీ నోటీసులు వచ్చాయంట. అండ్ అల్లు అర్జున్ యాక్టర్ శ్రీలీల మీద క్రిమినల్ కేసు పెట్టాలి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఈడీ నోటీసులు ఎందుకు వెళ్ళాయి, ఈ విధంగా ఎందుకు వస్తుంది? ఈ రెండు కూడా ఉన్నాయి, అర్ధరహితమైనవి ఉన్నాయి. పని ఈడీ వచ్చింది అనుకోమ్మా, సపోజ్ మహేష్ బాబుకి ఈడీ నోటీస్ ఎవరో వాళ్ళు అతను ఎవరికో ప్రమోట్ చేస్తుంటే దాంట్లో ఏదో ఒక అమ్మారు, అది వాళ్ళు ఈడీ కేసు వాళ్ళ మీద వాళ్ళు చూసుకుంటారు. మహేష్ బాబుకి సంబంధం బ్రాండ్ అంబాసిడర్ అయితే మహేష్ బాబు వ్యాపార లావాదేవీలు చేయలేదే, మహేష్ బాబు కూర్చుని సంతకాలు పెట్టించలేదే, మహేష్ బాబు మనిషిని పంపించి ఫ్లాట్లు చూపించలేదే. ఒక సంస్థ చేస్తారు మామూలుగా, ఇది ఉంది పలానా చోటును గురించి, అది కన్వీనియంట్ ఫర్ లివింగ్ చోటు, నివాసయోగ్యమైన చోటు, దానికి అన్ని రకాల వసతులు ఉన్నాయి, చెప్పాడు అంతే. అక్కడ ఆ వసతులు చెప్పిన మహేష్ బాబు చెప్పిన వసతులు అక్కడ లేవు అనుకో, అప్పుడు మీరు చెప్పారు వాళ్ళు చెప్పారని మీరు చెప్పేశారు అడగదు. అక్కడ వ్యాపారంలో అతని బై మిస్టేక్ బై ఇంటెన్షను ఒకళ్ళకి అమ్మింది మళ్ళీ ఒకళ్ళకి అమ్మారు అనేది ఉంటే అది వాళ్ళ మీద వాళ్ళు చూసుకుంటారు. మహేష్ బాబుకి ఏం సంబంధం అంటే వీళ్ళు ఏమంటారు అంటే సార్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి కదా, మిమ్మల్ని చూసి మేము వస్తున్నాం కదా, వంకాయ మాటలు. మహేష్ బాబు చూసి వచ్చి కొట్టారా వీళ్ళు? మహేష్ బాబు చూసి కొట్టారు. ఆ చోటుకు వెళ్ళాలనుకున్నప్పుడు మహేష్ బాబు కూడా చెప్తున్నాడు కదా అని వెళ్తారు. మహేష్ బాబు అన్నాడని ఎక్కడి నుంచి వచ్చి వరంగల్ నుంచి ఇక్కడ వచ్చి కొనరు. ఊనే ఎన్ని పిచ్చి మాటలు. మహేష్ బాబు చెప్పాడు కదా కొన్నాము. మహేష్ బాబు మేడపైన దూకమంటాడు, దూకేస్తారా? దూకమని చెప్తాడు, తన సినిమాలో దూకుతారు కదా, నేను దూకుతాను మీరు దూకండి అంటారు, దూకేస్తారా? ఊనే ఏం పిచ్చి మాటలేదు. ఏదో మహేష్ బాబు సెలబ్రిటీ కనుక సెలబ్రిటీ మీద ఒక అలా బుర్ర తెలితే మన పేరు మన గురించి 10 మంది మా ఛానల్స్లో వస్తాయి. వాళ్ళ స్వయం ప్రకాశం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ అడ్రస్ కోసం, వాళ్ళ అడ్రస్ తెలిపించుకోవటం కోసం, వాళ్ళ పాపులారిటీకి వచ్చేసే పనులు తప్పితే అదే ఈడీ నోటీస్ ఎందుకు వెళ్తే సమాధానం ఇస్తారు, నాకు సంబంధం లేదు చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు. ఏదో మహేష్ బాబు పెద్ద ద్రోహం చేసినట్టు, పెద్ద ఇది చేసినట్టు బిల్డప్. అంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదా, ఇంతమందికి ఇట్లాంటి ఏమైనా చేసి రాలేదా? నువ్వు కొనేవాడు చెక్ చేసుకో, నీవు కొనేవాడు చెక్ చేసుకోవా? మహేష్ బాబు చెప్పాడు దూరేసి బ్లైండ్గా సంతకాలు పెట్టావా? స్థలం చూడలేదా నువ్వు? రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూడలేదా? ఆయన చూడకుండా మహేష్ బాబు చెప్పాడు నేను బ్లైండ్గా సంతకం పెట్టేశానని చెప్పి ఏమన్నా పిచ్చి మాటలు. మహేష్ బాబు చెప్పాడండి, చెప్తే నువ్వు చెక్ చేసుకో, డబ్బులు పెట్టుకునేవాడు నువ్వు చూసుకోవా? నీకు బాధ్యత లేదా? నీ తరపున నీ లీగల్గా ఏంటి, లింక్ డాక్యుమెంట్ ఏంటి, లీగల్ ఏంటి, పర్మిషన్ ఏంటి, ఈసీ ఏంటి చూడవా? చూడకుండా మహేష్ బాబు చెప్పాడని కొనేసేవారు ఏమన్నా? ఈ పిచ్చి మాటలు కావు, ఈ పిచ్చి కోతలు కాదు. మహేష్ బాబు ల్యాండ్ ఫెసిలిటీ, నివాస యోగ్యము, ప్రజలకి అటు నుంచి ఎలా ఉంటుంది, ఎంత దగ్గర ఉంటుంది నివాసానికి, అంత అవి చెప్తారు. అది చెప్పాడు. అది లివ్ అంటే అసలు బురద, ఇది మొత్తం ఇక్కడ నివాసయోగ్యం అంత బురద మట్టి అంటే అప్పుడు అనాలి, కాదు కదా. నువ్వు కొన్నప్పుడు చెప్తారు అంతే. అది చెప్పాడు, అది అలాగే ఉంది. అంతకాకముంచి వేరే తేడా ఉంటే అడగాలి నువ్వు. అంతేకాని కొన్నప్పుడు నేను కొన్నాను అంటే నువ్వు కొనేటప్పుడు చూసుకోవా? ఈ ఎవరికి అమ్మింది ఎవరు లింక్ డాక్యుమెంట్ అడగవా? ఈ డాక్యుమెంట్ ఈసీలో చూడవా? చూడకుండా బ్లైండ్ కొనిస్తే నీ కర్మ చాలా. బ్లైండ్ కొనిస్తే అంత డబ్బులు పెట్టి కొనేటప్పుడు ఆ మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఎవరి మీద నిందేస్తే నీ చేతకంత వాళ్ళకి మధ్యలో కూడా అన్నట్టు నువ్వు సరిగ్గా చూసుకోకుండా కొనుక్కోకుండా వెళితే వాళ్ళ మీద అడుగు, ఎలా అమ్మారని అడుగు, వాళ్ళని అడుగు, వాళ్ళు కూడా. అంతే. మహేష్ బాబుకి ఏం సంబంధం?